డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 26. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలా మీరు చేసినట్లయితే నా నుంచి మీకు స్టోరీస్ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన వెంటనే నోటిఫికేషన్స్ అందుతాయి. ఇకపోతే ఇంకొక విషయం, నా ఛానల్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మానిటైజేషన్ అయ్యే ప్రాసెస్లో. అది నాకు మేబీ ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి ఒక 1 వీక్ పట్టచ్చు, లేదంటే 90 డేస్ కూడా పట్టచ్చు. ఏది ఏమైనా సరే యాక్చువల్లీ నేను స్టోరీస్ అంతవరకు ఆపాలి, ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు అనుకున్నాను. కానీ ఈ లోపల మిమ్మల్ని నేను వెయిట్ చేయించడం ఇష్టం లేక ఇక్కడ స్టార్ట్ చేసిన నా జర్నీ వల్ల మీరు ఒక ఈ 1K+ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను నమ్మి నా కథల్ని ఇష్టపడి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా స్టోరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి మిమ్మల్ని నేను అనవసరంగా ఇబ్బంది పెట్టడం, నా కోసం ఎదురు చూసేలా చేయడం ఇష్టం లేకనా నేను ఇప్పుడు రోజుకి ఒక్క స్టోరీనే, 2 స్టోరీస్ కదా ఇప్పుడు ప్రజెంట్ నేను నడిపిస్తున్నది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్క స్టోరీ ఎపిసోడ్ మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. సో మీరు అర్థం చేసుకోండి. వన్స్ నాకు ఛానల్ మానిటైజ్ అయిపోయిన తర్వాత నేను మీకు ఎక్కువ ఎపిసోడ్స్ ఎప్పటికప్పుడు అలా రోజుకి 3 or 4 ఎపిసోడ్స్ 2 స్టోరీస్ని మెయింటైన్ చేస్తూ వెళ్తాను. ఈ లోపల నాకు అలవాటు పడుతున్నట్టు ఉంటుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవుతారు. నేను నా లాభం చూసుకున్నాను అండ్ మిమ్మల్ని కూడా నేను డిసప్పాయింట్ చేయకుండా ఉండాలని ఎక్కువగా ఈ నిర్ణయం తీసుకున్నాను. సో ప్లీజ్ కాస్త అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. 2 ఎపిసోడ్స్ కావాలి, ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టద్దు. మానిటైజ్ అయిన తర్వాత నేను ఈ వర్క్ కోసం ఎక్కువ కష్టపడినా బాగుంటుంది. నాకు ఈ ఒక్క వర్క్ మాత్రమే కాదు, ఇది జస్ట్ నాకు రైటింగ్స్ అనేది ప్యాషన్ మాత్రమే. నాకు పర్సనల్గా చాలా వర్క్స్ ఉన్నాయి అండ్ ప్రొఫెషనల్గా కూడా నేను కాస్త బిజీ. ఇదంతా మీకు తర్వాత చెప్తాను. నా పర్సనల్ లైఫ్ని నేను మీకు వేరే రకంగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. అందాక ఇలా మానిటైజ్ అయ్యే వరకు కూడా, ఈ ప్రాబ్లం ఫిక్స్ అయ్యే వరకు కూడా కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇది జస్ట్ చిన్న ప్రాబ్లమే, మనకి చాలా త్వరగా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి ట్రస్ట్ మీ, నేను మీకు మీరు కోరుకున్నట్టు ఎక్కువ ఎపిసోడ్స్ ఇచ్చే రోజులు చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఏం చెప్పాడు వాడు నీకు? ఏం మాట్లాడాడు వాడు నీతో? అసలు వాడు నీ దగ్గరికి ఎలా వచ్చాడు అని వరుస ప్రశ్నలు ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వేస్తున్నాడు వరుణ్. శక్తి కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కసారిగా సుడులు తిరిగి రెప్పల గడపలు దాటి చంపలను చేరిపోతే నరాలు చిట్లిపోతున్నట్టుగా అనిపించే నొప్పి తలలో మొదలైంది. అదే సమయంలో ఆమెకు గట్టిగా అరవను కూడా అరవలేక పంటి కింద నొప్పిని దాచుకుంటూ తల పట్టుకొని ఇబ్బంది పడుతున్న శక్తిని చూశాక కానీ వరుణ్కి తను ఆవేశంతో చేస్తున్న తప్పు అర్థం కాలేదు. ఈషా వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఓకే అని కంగారుగా ఆమె భుజం మీద చేయి ఉంచి అడిగాడు భయంతో. లేదు, నాకు చాలా నొప్పిగా ఉంది తలంతా అంటూ కళ్ళు గట్టిగా మూసుకొని కాళ్ళు 2 పైకి ముడుక్కొని వాటి మధ్య తలను చేర్చింది శక్తి బాధ తట్టుకోలేక. అస్పష్టంగా కనిపిస్తున్న రుద్ర రూపం. ఏయ్ శక్తి అంటూ వినిపిస్తున్న రుద్ర పిలిచే పిలుపు పిచ్చి పడుతున్నట్టుగా అనిపిస్తుంటే ఒక్కసారిగా నొప్పి తట్టుకోలేక గట్టిగా అరిచేసింది శక్తి. అలా అరుస్తున్న ఆమెను చూస్తూ వరుణ్ భయంగా సముదాయించాలని చూస్తున్నాడు కానీ ఆమె తలలోని బాధను తగ్గించలేడు కదా. ఆలోచనలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టి జ్ఞాపకాలన్నీ ఆమె మస్తిష్కంపై ఒకేసారి దాడి చేస్తుంటే నిమిషాల పాటు బాధను అనుభవిస్తూ మెల్లగా స్పృహ కోల్పోయింది శక్తి. ఆమె కళ్ళు తెరిచేసరికి ఎదురుగా వరుణ్ మాత్రమే కాదు, రఘునాథ్ సేతు గారు కూడా ఓ పక్కనున్నారు. మనోహర్ గారు మరో పక్కన కొడుకు పక్కనే నిల్చొని కనిపించారు. వాళ్ళని అయోమయంగా చూస్తూ లేచి కూర్చోవాలని ప్రయత్నిస్తున్న శక్తికి తన చేతిని సాయంగా అందిస్తూ కూర్చోబెట్టాడు వరుణ్. బెడ్ ఎక్కి ఆనుకొని కూర్చున్న శక్తికి ఈజీగానే అర్థమైంది తను వరుణ్ ఇంట్లో ఉన్నానని. ఇక్కడెందుకు ఉన్నాను నేను? అమ్మా నాన్న ఎక్కడ వరుణ్ గారు అంటున్న శక్తి మాటకు వరుణ్, రఘునాథ్ సేతు గారు, మనోహర్ గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ముగ్గురులోనూ ఇంతవరకు ఉన్న భయం తగ్గి చిన్నపాటి ప్రశాంతత. ఎక్కడ ఆమెను గతం గుర్తొచ్చేసిందో తన ఆవేశం వల్ల అనే భయం ఇంతసేపు వరుణ్ని అస్సలు నిలవనీయలేదు. మనవడి మీద అతి ప్రేమతో రఘునాథ్ సేతు గారు
కొడుకు మీద ప్రేమతో మనోహర్ గారు కూడా అంతే టెన్షన్ పట్టారు. శక్తిని తీసుకొచ్చిన దగ్గర నుండి ఎక్కడ ఆమెకు గతం గుర్తు చేసుకొని రుద్రతో వెళ్ళిపోతుందో అనే భయంతో. కానీ ఆమె కళ్ళు తెరవడమే అమ్మా నాన్నల గురించి అడగడంతో వరుణ్కే కాదు వాళ్ళిద్దరికీ కూడా చాలా రిలీఫ్గా అనిపించింది. ఇక్కడెందుకున్నాను నేను, మాట్లాడరేంటి వరుణ్ గారు అంది శక్తి మళ్ళీ. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న బెరుకును చూస్తూ మనోహర్ గారు పక్కనే కూర్చొని, సడన్గా నువ్వు తలనొప్పితో బాధపడుతూ కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయేసరికి వరుణ్కి భయంగా అనిపించిందట. అందుకే తీసుకొచ్చేశాడు తల్లి వెంటనే నిన్నిక్కడికి అని చెప్పారు. స్పృహ కోల్పోయిన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకురావడం ఏంటి అంది శక్తి మనోహర్ గారి మాటలకు అడ్డుపడుతూ. అంటే వాడు అరిచాడట కదా తల్లి నీ మీద, అందుకే నువ్వు ఎక్కువగా భయపడి అలా ఒక్కసారిగా స్పృహ కోల్పోయేసరికి వాడికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదట. మా దగ్గరికి తీసుకొచ్చేశాడు నిన్ను ఇంట్లోనే టెస్ట్ చేయడానికి. రఘునాథ్ సేతు గారు కల్పించుకొని మాట్లాడడంతో శక్తి ఇంకా నోరు మెదపలేదు. సరే, నీకోసం నేను వేడిగా తాగడానికి సూప్ చేసి తీసుకొస్తాను. నీరసంగా కనిపిస్తున్నావు చాలా అంటూ శక్తి చెంప కింద చేతిని ఉంచి నిమిరి లేచి బయటకు వెళ్ళిపోయారు మనోహర్ గారు. రఘునాథ్ సేత్ గారు కూడా మనవడికి ఆమెతో మాట్లాడడానికి కాస్త స్పేస్ ఇవ్వాలని అనిపించి చేతి కర్రను నేలకు కొడుతూ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. మీ ఇద్దరూ మాట్లాడుకోండి అని చెప్పేసి. తాతగారు వెళ్ళిపోవడంతోనే వరుణ్ శక్తి పక్కనే కూర్చొని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంకా తగ్గని బెరుకుతో చూసింది శక్తి అతన్ని. అది గమనిస్తూ, భయపడ్డావా? సారీ ఈషా, నేనలా నీ మీద అరుచుండకూడదు కదా అన్నాడు వరుణ్ బాధగా. శక్తి ఏం మాట్లాడలేదు. అతని చేతుల్లో నుంచి తన చేతుల్ని వెనక్కి తీసుకుంది సున్నితంగా. కోపం వచ్చిందా నా మీద? ఆమె అలా తన చేతుల్ని వెనక్కి తీసుకోవడంతో మార్దవంగా అడిగాడు వరుణ్. లేదన్నట్టు తలను అతను చూడకుండానే చిన్నగా అడ్డంగా ఊపింది శక్తి. యాక్చువల్లీ నేను కొంచెం పాసెసివ్ టైప్ ఈషా, అందుకే నీ మీద అలా అరిచా. అతని మాట ఇంకా పూర్తి కాకముందే, శక్తి ఎవరు? నేనేనా అని అడిగింది శక్తి. వరుణ్కి గుండె జారిపోయింది ఆమె అలా అడిగేసరికి. శక్తి అనే పేరు వింటుంటే అది నేనే అనిపిస్తుంది నాకు. అంతేకాదు మీరు నాతో చూసిన ఆ వ్యక్తి నాకు ముందే తెలుసు అని అనిపిస్తుంది. అనిపించడం కాదు, అదే నిజం. నాతో లేని నా జ్ఞాపకాల్లో అతనున్నాడు అనిపిస్తుంది. మీరే నాతో లేరనిపిస్తుంది వరుణ్ గారు. ఎందుకు ఇలా? నిజం చెప్పండి నాకు. డాక్టర్ కదా మీరు. నా జ్ఞాపకాల్లో అతను ఉండడం నిజమే కదా? అతన్ని చూసిన క్షణం నుంచి ఏవేవో జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఇంతవరకు నా తల్లిదండ్రులను చూసినా నా వాళ్ళు అనిపించని భావం అతన్ని చూస్తే మాత్రం ఎందుకు నాకు నావాడు అనిపిస్తుంది. మీ అందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. చెప్పండి ప్లీజ్ వరుణ్ గారు, ఎవరతను? శక్తి అంటే నేనేనా? గట్టిగా నిలదీస్తున్న శక్తి మాటలు అక్కడితో ఆగిపోయేలా వినిపించింది పద్మనాభ శాస్త్రి గారి స్వరం. ఈషా! గురువుగారి పిలుపుకి ఆ గది డోర్ వైపు చూసింది శక్తి. చిరునవ్వు నవ్వుతూ కనిపించారు పద్మనాభ శాస్త్రి గారు. వెంటనే బెడ్ దిగాలని ఆమె చూస్తుంటే, పర్వాలేదు తల్లి అంటూనే దగ్గరికి వచ్చారు ఆయన. వెనుకే వచ్చిన తల్లిదండ్రులను కూడా చూసి మౌనంగా మారిపోయింది ఆమె. గురువుగారి రాకతో ఆ గదిలోకి మళ్ళీ రఘునాథ్ సేత్ గారు, మనోహర్ గారు కూడా రావడంతో అందరూ వరుణ్ శక్తుల పెళ్లి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిజానికి మనవడిని మనవరాలు నిలదీయడం తలుపు చాటుగా ఉన్న రఘునాథ్ సేత్ గారు అప్పుడే తన ఇంటికి వెళ్ళి తంతు గురించి మాట్లాడడానికి వచ్చిన పద్మనాభ శాస్త్రి గారిని నేరుగా ఆ గదిలోకి తీసుకొచ్చారు ఎదురెళ్ళి. మరి వెనకే వచ్చారు మనోహర్ గారు. శక్తి ఇక్కడే ఉందని కబురు పెట్టడంతో కృష్ణమూర్తి గారు భార్య సమేతంగా. అందరూ పెళ్లి తంతు గురించి మాట్లాడుకుంటూ ఉంటే శక్తి మనసులో మొదలైన భారాన్ని అతి కష్టంగా మోస్తూ మౌనంగా మిగిలింది. వరుణ్ ఆలోచనలు మొత్తం, ఇప్పటికైతే శక్తి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాం, కానీ తరువాత మళ్ళీ ఖచ్చితంగా అడుగుతుంది తను నన్ను రుద్ర కోసం. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? మనవడి ఆలోచనలను అర్థం చేసుకుంటున్న రఘునాథ్ సేతు గారు కృష్ణమూర్తి గారితో, ఈ రోజు నుంచి మీరు కూడా అమ్మాయితో సహా ఇక్కడే ఉంటున్నారు. పెళ్లి తంతు మొత్తం అమ్మాయికి అబ్బాయికి కూడా ఈ ఇంట్లోనే జరిపిద్దామంటారు. ఆ మాటకి శక్తి మొహం మాడిపోతే పద్మనాభ శాస్త్రి గారు ఆమెనే గమనిస్తూ సన్నగా నవ్వుకుంటారు. తల్లిదండ్రులు ఏమైనా వద్దంటారేమోనని చూసింది శక్తి. కానీ ఆమెకేం తెలుసు,
ఇదంతా ఓ ఆటని, వరుణ్ తన కోసం అందరి చేత ఆడిస్తున్న ఆటని. కృష్ణమూర్తి గారు రఘునాథ్ సేతు గారి మాటకు సరేనంటూ తల ఊపడంతో నీరసించిపోయిన మొహంతో మౌనంగా కూర్చుండిపోయింది ఆమె. మనోహరి గారు మేనకోడలు, అదే కాబోయే కోడలు కోసం సూప్ తీసుకొచ్చిస్తే దాన్ని అందుకోక, నేను ఈరోజు సోమవారం వ్రతం చేశాను, ఉపవాసం అంది శక్తి చిన్ననైన స్వరంలో. హెల్త్ బాగాలేనప్పుడు ఉపవాసాలేంటి అన్నాడు వరుణ్ విసుగ్గా. మొహం చిన్నబుచ్చుకున్న శక్తిని చూస్తూ, అమ్మాయికి వ్రతం చేయమని నేనే చెప్పాను వరుణ్ అంటారు పద్మనాభ శాస్త్రి గారు కాస్త గంభీరంగా. ఆయన చెప్పిన తర్వాత ఇక ఎక్కువగా మాట్లాడగలడా వరుణ్? సరే, వ్రతం అయిపోయింది కదా గురువుగారు, ఇక ఈషా ఏమైనా తింటే బాగుంటుంది కదా, అసలే తనకి హెల్త్ కూడా బాగాలేదు. వరుణ్ మాటకి మధ్యలో కల్పించుకుంటూ, నేను బాగానే ఉన్నాను, ఉపవాసం చేయగలను అంటుంది శక్తి బేలగా. అది విన్న పద్మనాభ శాస్త్రి గారు చిన్నగా నవ్వుతూ, తన నమ్మకాన్ని మనం మాత్రం ఎలా కాదని అనగలం, వ్రత దీక్షను తన ఉపవాసంతో పరిసమాప్తి చేయనివ్వండి అని వరుణ్కి చెప్పి శక్తిని చూస్తూ, పండ్ల రసాలు తీసుకోవడంలో నీ వ్రత దీక్ష ఏ మాత్రం భంగపడదు తల్లి, పండ్ల రసం తీసుకో అంటారు ఆయన. గురువుగారు అంత మార్దవంగా చెప్తుంటే కాదని అనగలదా శక్తి? చిన్నగా నవ్వుతూ సరేనని తలూపింది. వెంటనే మనోహరి గారు, నేను ఫ్రూట్ జ్యూస్ తీసుకొస్తాను అంటూ బయటకు కదిలితే వరుణ్ ఇంకా అక్కడ ఉండలేక అసహనంగా బయటకు వెళ్ళిపోయాడు. పెళ్ళితంతులన్నీ ఎప్పుడు ఏవి జరగాలో, సాంప్రదాయ ప్రకారం ఎలా జరిపించాలనేది పద్మనాభ శాస్త్రి గారితో కాసేపు చర్చించి ఆయన్ని పంపించేశారు రఘునాథ్ సేతు గారు. వెళ్తూ వెళ్తూ గురువుగారి శక్తి తల నిమిరి, ఏం జరిగినా అంతా నీ మంచికే అంటూ వెళ్ళిపోయారు. ఆయన మాటల్లోని ఆంతర్యం అర్థం కాకున్నా కూడా శక్తికి గురువుగారి మీద ఉన్న నమ్మకం కాస్త ఆమె మనసుకు ప్రశాంతతనివ్వడంతో నీరసానికి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కూతురు కాని కూతుర్ని చూసి జాలిపడుతూ కాసేపు ఆ గదిలోనే కూర్చుండిపోయారు కృష్ణమూర్తి గారు, ఆయన భార్య. మనోహరి గారు జ్యూస్ తీసుకొని వచ్చేసరికే శక్తి నిద్రలో ఉండడంతో ఇంకా ఆమెను కదపడం ఇష్టం లేక కృష్ణమూర్తి గారికి ఉండడానికి గది చూపిస్తాను అంటూ భార్య సమేతంగా ఆయన్ని తీసుకొని బయటకు వెళ్ళారు ఆవిడ. ఈరోజు కాకపోతే రేపైనా ఈషాకి తను మర్చిపోయిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చేస్తాయి కదా వారు, అప్పుడేం చేస్తావు అన్నారు రఘునాథ్ సేతు గారు మనవడు మానసికంగా పడుతున్న కంగారుని భయాన్ని పసిగడుతూ. ఆ జ్ఞాపకాలన్నీ ఈషాకి తిరిగి వచ్చే లోపల తను నా భార్యగా మారిపోవాలి తాతయ్య అన్నాడు ఖచ్చితమైన స్వరంలో వరుణ్. నీ భార్యగా మారినంత మాత్రాన తను నీతోనే ఉండిపోతుందా వరు? ఉండిపోతుందని నీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది తాతయ్య, ఎందుకంటే తనకు జరిగిన ఆ పెళ్లి ఏదైతే ఉందో అది ఒక కాంట్రాక్ట్. అతని భార్యగా తను మారింది కేవలం చెల్లెల్ని తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం. వాడే గనుక సరైన వాడైతే, భర్తగా భార్యను ప్రేమించేవాడైతే తమ బిడ్డను దూరం చేసుకునేవాడు కాదు. ఈశాని ఈ రోజు ఇలా నా వరకు చేరుకొనిచ్చేవాడు కాదు అంటాడు వరుణ్ రుద్ర గురించి తను విన్న విషయాలను గుర్తు చేసుకుంటూ. అది నిజమే అవ్వచ్చు వరు, కానీ ఇప్పుడు అతను ఈశాని చేరుకున్నాడు కదా, వద్దనుకునేవాడు కాదనుకునేవాడు అయితే మళ్ళీ ఎందుకు వస్తాడు అన్నారు రఘునాథ్ సేతు గారు ఏదో ఆలోచిస్తూ. ఒక్కసారి చేజార్చుకున్నది మళ్ళీ దక్కుతుంది అనుకోవడం వాడి మూర్ఖత్వం. వాళ్ళిద్దరికీ డివోర్స్ కూడా అయిపోయాయి తాతయ్య. వాడు ఏ ఉద్దేశంతో రానివ్వండి, ఇక్కడి వరకు ఈశాని మాత్రం మళ్ళీ వాడికి సొంతం అవ్వనివ్వను. తను ఎప్పుడైతే నా కంట పడిందో అప్పుడే నా మనిషిగా నా సొంతమైంది అన్నాడు వరుణ్ మొండిగా. మనవడి మొండితనాన్ని చూస్తూ రఘునాథ్ సేతు గారు చిన్నగా నిట్టూర్చి, ఇక ఈశాని మనం ఇంటి నుంచి బయటకు పంపించుకోవడమే మంచిది వరు. అంతేకాదు, నువ్వు అతను ఎక్కడున్నాడో తెలుసుకొని వెళ్ళి ఒకసారి కూర్చొని మాట్లాడి చూడు. విడాకులు కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు ఈషా కోసం అతను వచ్చాడనేది. ఖచ్చితంగా ఆ అబ్బాయి అన్నీ తెలుసుకునే వచ్చుంటాడని నా నమ్మకం. అయినా కూడా అతను మన వరకు రాకుండా కేవలం అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నాడంటే బహుశా అతనికి కావాల్సింది ఇంకేదో ఉండుంటుంది. అదే నిజమైతే అదేంటో కనుక్కొని అతనికి అప్పగించి ఇక్కడి నుంచి పంపించేసేయి, అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని తన మాటగా మనవడికి మంచి చెప్పి బయటికి వెళ్ళిపోయారు రఘునాథ్ సేతు గారు వరుణ్ గదిలో నుంచి. ఒంటరిగా మిగిలిన వరుణ్ చాలా సమయం తాతగారు చెప్పిన దాని గురించి ఆలోచించి రుద్ర ఊర్లో ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అతన్ని కలవాలని నిర్ణయించుకున్నాడు. సీన్ ఇక్కడ కట్ చేసి రుద్ర దగ్గర ఓపెన్ చేస్తే, రుద్ర అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు నువ్వు? 2 రోజుల్లో ఆ వరుణ్తో శక్తి పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి అక్కడ వాడి ఇంట్లో. ఇంకో విషయం, శక్తిని ఇక్కడి నుంచి ఆ ఇంట్లోనే ఉంచుతున్నారు. బహుశా నీ వల్లే అనుకుంటా
అంటూ తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని రుద్రకి చెప్పాడు అసద్. భయపడ్డాడు ఇడియట్. అయినా వాడు ఇంట్లో దాచుకున్నంత మాత్రాన అది ఉంటుందా? నా కోసం పరుగున వచ్చేదు అన్నాడు రుద్ర తనదైన ఈవిల్ స్మైల్ని పెదవులపై పూయించి. ఇంత నమ్మకం ఏంట్రా నీకు? తను వచ్చేస్తానంటే రానిచ్చేలా అసలు కనిపించట్లేదు ఆ వరుణ్ నాకు. నువ్వేం ఆలోచిస్తున్నావో తెలియదు కానీ అసలు డైరెక్ట్గా ఆ రఘునాథ్ సేతుని నువ్వు మీట్ అవ్వడమే బెటర్ అని నా ఒపీనియన్. నీ ఒపీనియన్ నేను అడిగానా? అన్నాడు ఎడమ కనుబొమ్మని ఎత్తి మరీ అసద్ని చూస్తూ రుద్ర. నువ్వు అడగకపోయినా చెప్పడం నాకు అలవాటు కదరా. ఈ మేటర్ని నువ్వు శక్తి చుట్టూ తిరిగి క్లియర్ చేసుకోవడం అయ్యే పని కాదు. అక్కడ తాతయ్య చూస్తే తెగ దొబ్బేస్తున్నాడు నన్ను, శక్తిని ఇంకా ఇంటికి తీసుకురాలేదని. శివ అది బెంగ పెట్టుకున్నారు వాళ్ళ అక్క కోసం. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు రుద్ర విసుగ్గా అసద్ని చూస్తూ. రఘునాథ్ సేతుతో మాట్లాడితే బెటర్ అంటాను అన్నాడు అసద్ మళ్ళీ. మనవరాలి కోసం, మనవరాలికి నాతో జరిగిన పెళ్లి కోసం తెలియకుండానే రఘునాథ్ సేతు మనవడితో దాని పెళ్లి నిశ్చయించాడా అన్నాడు వాయిస్ రైజ్ చేసి రుద్ర. తెలిసుండొచ్చు, తెలిసే చేసుండొచ్చు, కానీ అది నువ్వు రాకముందు. అందుకే చెప్తున్నాను రా, ఒకసారి నువ్వు వాళ్ళతో మాట్లాడితేనే కదా. అసద్ మాటలకు అడ్డుపడుతూ నా గెస్ కరెక్ట్ అయితే నా వరకు ఆ వరుణ్ అండ్ వాడి తాత ఖచ్చితంగా వస్తారు. వాళ్ళే స్వయంగా వస్తారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాడు తనదైన యాటిట్యూడ్తో రుద్ర. వాళ్ళెందుకు వస్తారు రా బాబు? నువ్వు వచ్చావని తెలిసి ఆ వరుణ్ గారు శక్తిని ఇంట్లో పెట్టుకుంటే చూస్తూ ఊరుకున్నాడు ముసలోడు. ఇప్పుడు నీ వరకు వాడే వచ్చి మనవడిని తీసుకొని అది కూడా స్వయంగా నీతో మాట్లాడతాడని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు అసద్ అసహనంగా. ఎంత చెప్తే మాత్రం అసద్ మాట వింటాడా రుద్ర? వెయిట్ అండ్ వాచ్, వరుణ్ వస్తాడు. వాడు వెనకే వాడి తాత కూడా దిగొస్తాడు నా వరకు అని ఖచ్చితమైన స్వరంలో చెప్పి రుద్ర తన గదిలోకి వెళ్ళిపోతుంటే, రే ఫ్రూట్ జ్యూస్ ఏమైనా ఇమ్మంటావా అంటాడు. ఇక ఎంత చెప్పినా అతను ఎలానో మాట వినడు కాబట్టి అసద్. దాని చేత తాగించే ఉంటారు, ఇద్దరం కలిసి చేసిన వ్రతదీక్ష. నేనైనా కరెక్ట్గా చేయాలి కదా అని రుద్ర లోపల నుంచి అరిచి చెప్తున్న సమాధానం వింటూ భార్య మీద ప్రేమ భగవంతుడి మీద భక్తిగా మారింది వీడికి అనుకుంటూ నవ్వుకొని అదే విషయం భూపతి గారికి కాల్ చేసి చెప్తాడు అసద్. మనవడు చేస్తున్న దీక్ష, అది కూడా శక్తి కోసం. భూపతి గారి మనసు సంతోషంతో నిండిపోయింది అసద్ చెప్పేది వినడంతోనే. తనతోనే ఉన్న మాన్యకు కూడా విషయం చెప్పారు ఆయన. నా కోసం చాలా చేశాడు తాతయ్య వాడు. రుద్ర లైఫ్లోకి శక్తి మళ్ళీ తిరిగి వచ్చేస్తే అంతే చాలు నాకు. నా వల్లనే వాడు శక్తి నుంచి దూరం అయ్యాడు. శక్తి మళ్ళీ వచ్చే వరకు నా మనసులో నుంచి గిల్ట్ ఫీల్ పోదు అంటుంది మాన్య బాధగా గతాన్ని గుర్తు చేసుకుంటూ. అప్పుడే వస్తాడు ఆమె దగ్గరికి ప్రతీక్. ఆమె మాటలు ముందే విన్నాడేమో. ఖచ్చితంగా మీ తమ్ముడు దగ్గరికి అతని భార్య వస్తుంది. ట్రస్ట్ మీ మాన్య, మనిద్దరిని ఒక్కటి చేయడం కోసం రుద్ర చాలా సఫర్ అయ్యాడు. తను నాతో చాలా ఫైట్ చేశాడు నీ కోసం. ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి మోసం చేయాలని చూసినా నాలాంటి దుర్మార్గుడినే మంచిగా మార్చేసి ఇలా మీ అందరిలో ఒక మంచి వ్యక్తిగా నిలబెట్టాడు నీ తమ్ముడు. అలాంటి వాడికి చెడు జరగదు అని నమ్మకంగా చెప్పాడు మాని భుజం మీద చేతిని ఉంచి ప్రెస్ చేస్తూ ప్రతీక్. ప్రతీక్ మాటలకు కళ్ళల్లో నీళ్లతో అతన్ని తడిచూపులు చూస్తూ, నువ్వు నా లైఫ్లోకి వచ్చావన్న ఆనందం కన్నా మన వల్ల రుద్రకి శక్తి దూరమైందన్న బాధే నాకు ఎక్కువగా ఉంది ప్రతి అంటుంది మాన్య బాధగా. వెరీ సూన్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. శక్తి వచ్చేస్తుంది. రుద్ర శక్తి కలిసి హ్యాపీగా ఉంటారు. చూస్తూ ఉండు అంటూ మాన్యను దగ్గరికి తీసుకొని ఆమె వెన్ను నిమురుతూ ధైర్యం చెప్పాడు ప్రతీక్. ప్రతీక్ని డీప్గా అబ్జర్వ్ చేస్తున్న భూపతి నందన్ గారు మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరికీ స్పేస్ ఇస్తూ. ఇటు వరుణ్ ఇంట్లో ఒంటరిగా గదిలో ఉన్న శక్తి ఆలోచనలన్నీ రుద్ర చుట్టూనే తిరుగుతున్నాయి. ఎంత వద్దనుకున్నా రుద్ర రూపం తన కన్నులను, అతని ఆలోచనలు తన మస్తిష్కాన్ని వీడను అంటుంటే అసహనంగా అనిపిస్తుంది ఆమెకు. ఎవరు నువ్వు? ఎందుకు నాకు ఇంతలా గుర్తొస్తున్నావు? నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు నాకు ముందే తెలుసు, అది కూడా చాలా దగ్గరగా. ఎందుకు నేను చూస్తుంటే నా మనసుకు దగ్గరైన వాడిలా అనిపిస్తున్నావు? నీ ఆలోచనలు నన్ను వేయడం లేదు ఎందుకు? ఒక్కరు కూడా, కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు నిజాన్ని చెప్పేవారే లేరు నా చుట్టూ. అమ్మ నాన్న చెప్పేది కూడా నమ్మాలనిపించడం లేదు నాకు. అసలు నిజానికి ఎందుకో వాళ్ళు కూడా నా మనుషులు కానట్టుగా ఉంది. నువ్వు దూరంగా ఉంటే నీ గురించే ఆలోచనలు. విచిత్రంగా కోపం కూడా వస్తుంది నీ గురించి అతిగా ఆలోచిస్తుంటే. కానీ నువ్వు
కళ్ళ ముందుంటే నీ గురించి ఆలోచించేటప్పుడు నాలో ఉన్న కోపం నువ్వు ముందున్నప్పుడు మాత్రం ఎలా మాయమైపోతుందో నాకే తెలియట్లేదు. నాకే తెలియకుండా నువ్వు ముందున్నప్పుడు నీతో సమయం గడిచిపోతుంది. అసలు ఎవరు నువ్వు? నిజంగా నాకు నువ్వు ముందే తెలుసా? నాతో లేని నా జ్ఞాపకాల్లో నువ్వున్నావా? ఎవరిని అడిగితే ఈ నిజం నాకు తెలుస్తుంది? అసలు నేనెవరినో ఎందుకు అడగాలి? నిన్నే అడిగితే నువ్వు చెప్తావా నాకు నువ్వెవరనేది? నాకేమవుతావు అనేది? కళ్ళ ముందు కనిపించిన రుద్ర రూపాన్ని మనసుతో ప్రశ్నిస్తున్న శక్తికి తన ఆలోచన సరైనదే అనిపిస్తుంది. ఎంతమంది దగ్గర రుద్ర కోసం భయపడుతూ అడిగే బదులు అతన్నే అడిగితే, తన అనుమానాన్ని అతనికే తెలియజేస్తే నిజమేంటో తెలుస్తుంది కదా అనిపించింది. కానీ మరైతే నేనెలా కలవాలి అని మళ్ళీ తనను తనే ప్రశ్నించుకుంటుంది శక్తి. ఎలా అయినా సరే నిన్ను నేను కలవాలి. అందరి కళ్ళు కప్పి ఇంట్లో నుంచి బయటపడి నీ దగ్గరికి రావాలి నేను అని గట్టిగా నిర్ణయించుకొని శక్తి రుద్ర కోసం వరుణ్ ఇంటి నుంచి ఎవరికి తెలియకుండా ఎలా బయటకు వెళ్ళాలనే దాని మీద ప్లాన్స్ గీసుకోవడం మొదలుపెట్టింది. ఇటు వరుణ్ తమ ఊర్లోనే రుద్ర ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకొని అతనితో మాట్లాడేదానికి తాతయ్య చెప్పినట్టుగానే వెళ్ళాడు. అసలు నచ్చట్లేదు శక్తి కోసం రుద్రతో మాట్లాడాలనేది వరుణ్కి. కానీ తప్పడం లేదు అతనికి. నిజంగానే తాతగారు చెప్పినట్టు రుద్ర శక్తి కోసమే ఇక్కడికి వచ్చినట్లయితే, తమ గురించి కూడా అన్నీ తెలుసుకునే వచ్చినట్లయితే, నిజాన్ని దాచి శక్తిని పెళ్లి చేసుకోవడం రిస్క్ అనిపించింది అతనికి. రుద్రతోనే అసలు మ్యాటర్ క్లియర్ చేసుకొని తను నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలనుకుంటూ రుద్ర ఇంటికి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు వరుణ్. హాల్లోనే దర్జాగా సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని మరీ కూర్చున్న రుద్ర కాలింగ్ బెల్ సౌండ్ వినడంతోనే తనదైన ఈవిల్ స్మెల్తో డోర్ వైపు చూశాడు. అక్కడే ఉన్న అసద్ ఎవరై ఉంటారన్నాడు రుద్రను చూస్తూ. ఒక్క మాటైనా నోరు విప్పి రుద్ర చెప్పకుండానే అతని స్మైల్ చూస్తే అర్థమవుతుంది అసద్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రఘునాథ్ సేతు ఇంటి నుంచని. వరుణ్ వచ్చాడా? ఆ రఘునాథ్ సేతు వచ్చాడా? లేదంటే ఇద్దరూ కలిసి వచ్చారా తాత మనోళ్ళు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అసద్కి ఎదురుగా వరుణ్ ఒక్కడే కనిపించేసరికి పెద్దగా షాక్ అవ్వకపోయినా ఒక్క క్షణం వెనక్కి తిరిగి రుద్రను ఆశ్చర్యంగా చూస్తూ, ఎలారా పరిస్థితుల్ని ఇంత కరెక్ట్గా అనాలిసిస్ చేస్తావు అనుకుంటాడు మనసులో. అతని మాట వినిపించినట్టే రుద్ర తన షార్ప్ లుక్స్ని వరుణ్ మీద నుంచి అసద్ మీదకు తిప్పుతూ, నన్ను ముంచాలను చూసేవాడి మీద నా చూపు ఎప్పుడూ ఉంటుంది. వాడి ఆలోచనల మీద ఒక ఐడియా నేను ముందే వేసుకొని ప్రిపేర్డ్గా ఉంటాను అన్నాడు రుద్ర తనదైన యాటిట్యూడ్తో. అసద్ పెదవి విరిచి సౌండ్ రాకుండా చిన్నగా క్లాప్ కొట్టి వరుణ్కి లోపలికి వచ్చేందుకు దారిస్తాడు. రావడంతోనే రుద్ర వేసిన డైలాగ్కి వరుణ్ బాబుకి అర్థమైపోయింది తన కోసమే రుద్ర ఎదురు చూస్తున్నాడని. అనవసరంగా వచ్చానన్న ఫీల్ రాకపోలేదు మనసులో. వస్తున్న కోపాన్ని అతి కష్టంగా అణుచుకుంటూ లోపలికి వచ్చిన వరుణ్ రుద్రని సూటిగా చూస్తూ, అన్నీ తెలుసుకునే వచ్చానని అర్థమైంది, కానీ ఎందుకు వచ్చావు అన్నాడు సీరియస్ టోన్లో. అన్నీ తెలుసుకునే వచ్చానంటున్నావు, మరి ఎందుకు వచ్చాను తెలుసుకోలేకపోయావా మిస్టర్ సేతు అన్నాడు రుద్ర సర్కాస్టిక్గా స్మైల్ చేస్తూ. రుద్ర పొగరు నిండిన చూపులు మాటలు వరుణ్ ఈగోని గట్టిగా టచ్ చేస్తున్నాయి. సహించలేకపోతున్న అతను, ఈషా మా ఇంటి ఆడపిల్ల, తను నా మరదలు అన్నాడు గట్టిగా. రుద్ర వెంటనే లేచి అతని ముందు నిల్చొని అగ్ని గోళాల్లా మారిన కళ్ళతో వరుణ్ని చూస్తూ, నందన్ స్కాందానికి బహు హే వో మేరీ బీవి శక్తి రుద్రాంశ్ నందన్ అన్నాడు దిక్కులు పెక్కటిల్లేలా. రుద్ర కంఠం వింటుంటేనే గుండె దడగా అనిపించింది వరుణ్కి. అయినా మొండిగా అతని ముందు నిలబడి, డివోర్స్ తీసుకున్నారు మీరు, తనిప్పుడు మీ నందన్స్ పరివారానికి ఏమీ కాని మామూలు మనిషి, నీకు ఏమీ కాని నా మరదలు అని స్థిరంగా చెప్పాడు వరుణ్. అతని మాట పూర్తవడంతోనే రుద్ర పిడికిల్లో బందీగా మారింది వరుణ్ గొంతు. మరిప్పుడు ఏమవుతుంది నెక్స్ట్? వరుణ్ రుద్రల మధ్య గొడవ ఎలా ఉండబోతుంది? వరుణ్ విలన్గా మారుతాడా? రుద్ర విలన్గా మారుతాడా? శక్తి ఎవరి సొంతం? శక్తికి గతం గుర్తొస్తుందా? శక్తి అనుకున్నట్టు రుద్ర నిజంగానే ఆమెకు తన జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తాడా? తనెవరో చెప్తాడా? అసలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే స్టోరీని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఇక మీరు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్స్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్, నాకు మానిటైజేషన్లో చిన్న ప్రాబ్లం, ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు
రోజుకి ఒక్క ఎపిసోడ్ మాత్రమే. బట్ ట్రస్ట్ మీ, వన్స్ నాకు ప్రాబ్లం క్లియర్ అయ్యి మానిటైజేషన్ ప్రాసెస్ అయిపోతే నేను రెగ్యులర్గా ఎక్కువ ఎపిసోడ్స్ ఇస్తాను. మోస్ట్లీ కంపల్సరీగా పక్కాగా డైలీ 2 ఎపిసోడ్స్ ఉండేలా చూసుకుంటాను.